తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రజెంట్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. మనకు తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్స్ అనేది ప్రజెంట్ మన యొక్క ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్లో అయితే మేము అప్లోడ్ చేయడం జరిగింది. డైరెక్ట్గా మీరు మనకు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్న పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది మీరు డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఫస్ట్ పేపర్ వచ్చేసి అబ్జర్వ్ చేసినట్లయితే మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అనే పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు వన్ ఆఫ్ ది మెథడాలజీ కనుక ఫిజికల్ సైన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఈ పేపర్ అనేది మీరు అబ్జర్వ్ చేసి రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేయొచ్చు. ఎగ్జామ్స్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమడుగుతున్నారనే క్లారిటీ కూడా రావడం జరుగుతుంది. అండ్ మనకు తెలంగాణ యూనివర్సిటీలో క్వశ్చన్ పేపర్ వచ్చేసి బోత్ మీడియంస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఇస్తారు. అండ్ రిమైనింగ్ యూనివర్సిటీస్ లైక్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ తీసుకున్నట్టయితే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఇస్తారు. అదర్ యూనివర్సిటీస్ వచ్చేసి బోత్ మీడియంస్ ఇస్తారు. కాకతీయ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, శతవాహన యూనివర్సిటీ కానీ మనకు బోత్ మీడియంస్లో క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ మాత్రం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. బట్ మీరు ఎగ్జామ్ వచ్చేసి తెలుగు మీడియంలో అయినా రాయొచ్చు, ఇంగ్లీష్ మీడియంలో అయినా రాయొచ్చు. మీరు కనుక బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ అయితే ఈ క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకు ఫిజికల్ సైన్సెస్కి సంబంధించి తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ అనేది ఉంది. ఇది మనకి ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్స్ ఇస్తారు అనేది. తర్వాత మనకు బయాలజికల్ సైన్స్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్ ఇది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ తర్వాత వన్ వచ్చేసి మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీకి సంబంధించి వన్ ఆఫ్ ది పేపర్ మనకి ఇది కామన్ పేపర్ బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో ఆల్ యూనివర్సిటీస్కి ఈ పేపర్ అయితే ఉంటుంది. తర్వాత మనకు కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ తెలుగు అనేది మీరు ఒకవేళ వన్ ఆఫ్ ది మెథడాలజీగా తెలుగు తీసుకొని ఉంటే ఈ పేపర్ అనేది మీకు ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మనకు మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ సంబంధించి అయితే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది కామన్ పేపర్ ఫర్ ఆల్ యూనివర్సిటీస్. ఇది కూడా మనకు బోత్ పేపర్స్లో అయితే ఉంటుంది. తర్వాత మనకు ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ది కామన్ పేపర్ మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో టోటల్గా 5 మెయిన్ పేపర్స్ అనేవి ఉంటాయి. 2 వచ్చేసి మనకు సెక్ పేపర్స్ లాగా అయితే ఉంటాయి. సో అందులో వచ్చేసి ఫిలాసఫికల్ ఫౌండేషన్ అనేది ఫస్ట్ పేపర్ అవుతుంది. తర్వాత చైల్డ్ సైకాలజీ సెకండ్ పేపర్ అవుతుంది. మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ వచ్చేసి థర్డ్ పేపర్ అవుతుంది. అండ్ మెథడ్ 1 మెథడ్ 2 అనేది మనకు ఫోర్త్ పేపర్ ఫిఫ్త్ పేపర్ అయితే అవుతుంది. దాంతోపాటు మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ యోగా అనేవి టోటల్గా 7 పేపర్స్ అయితే మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలా టోటల్ పేపర్స్ మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి, మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం, తర్వాత యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్కి సంబంధించి తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్, తర్వాత మనకు కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ సోషల్ సైన్సెస్ తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్, కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఇది. తర్వాత మనకు యోగా అండ్ అండర్స్టాండింగ్ వచ్చేసి ఇంగ్లీష్ పేపర్ ఇది. తర్వాత మనకు చైల్డ్ డెవలప్మెంట్ వచ్చేసి ఇంగ్లీష్ పేపర్ ఇది. తర్వాత మనకు పెడగాజీ కమ్ సోషల్ సైన్స్ ఇంగ్లీష్ పేపర్, తర్వాత కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ పేపర్. ఇలా టోటల్ పేపర్స్ అయితే మేము టెలిగ్రామ్లో పోస్ట్ చేసాము. మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి.